కుంభమేళాలో రేపు అమృత స్నానం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు 30 గంటల పాటు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని అధికారులు నో వెహికల్ జోన్ రూల్ తీసుకొచ్చారు. దీంతో మహాకుంభమేళాకు వచ్చే వేలాది వాహనాలు రహదారులపై నిలిచిపోయాయి. ఇక ప్రయాగ్రాజ్ కు భారీగా భక్తులు వస్తున్న క్రమంలో అధికారులు కొత్త ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. మంగళవారం ఉదయం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్ గా మార్పు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రయాగ్రాజ్ మొత్తాన్ని నో వెహికల్ జోన్ గా మార్చనున్నారు. జబల్పూర్ ప్రయాగ్రాజ్ మార్గంలోని జాతీయ రహదారిపై సుమారు 350 కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచిపోయాయి. ఈ ఘటన ప్రపంచంలోనే అతి పొడవైన ట్రాఫిక్ జామ్ గా చరిత్ర పుటలకు ఎక్కింది. మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్రాజ్ కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్ సీఎం ప్రకటించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాగ్రాజ్ వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. లక్ష్మీదుర్గ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ లో వాహనాలు రద్దీ కొనసాగుతుంది. గత ఆదివారం నుంచి కూడా ట్రాఫిక్ కష్టాలు వెంటాడుతున్నాయి. ఊహించని రీతిలో భక్తులు తరలి రావడంతో దాదాపు 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రపంచంలోనే అత్యంత ట్రాఫిక్ జామ్ గా దీన్ని పేర్కొంటున్నారు. ఇక దీంతో భక్తులు గాని వాహనాలు గాని కదిలే పరిస్థితి లేదు. గంటల తరబడి కూడా వాహనాలు రోడ్లపైనే ఉన్నాయి. భక్తులు పెద్ద ఎత్తున కూడా ప్రయాగ్రాజ్ వెళ్తున్న వారంతా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు 72 గంటల నుంచి కూడా ప్రయాగ్రాజ్ లో వెహికల్స్ కదలని పరిస్థితి నెలకొంది. ఇంకోవైపు ప్రయాగ్రాజ్ లో ఆహార వస్తువులు సైతం కూడా నిండుకున్నాయి. అంతేకాకుండా అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఇంధన కొరత ఏర్పడింది. వాహనాలు కదిలే పరిస్థితి లేక పెట్రోల్ ట్యాంకులు సైతం కూడా రద్దీలోనే ఆగిపోవడం జరిగింది. ఇక అలాగే ఆహార వస్తువులు కూడా లోపలికి వచ్చే మార్గం కూడా నిండిపోవడంతో దీంతో అనేక సమస్యలతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్న భక్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక 3 రోజుల నుంచి కూడా యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. ఒక కొత్తగా వచ్చే వాహనాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆయా రాష్ట్రాల బోర్డులు బాటలోనే వాహనాలను కూడా నిలిపివేస్తున్నట్టు కూడా అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ ట్రాఫిక్ నియంత్రణ కావడానికి మరో 3 రోజుల వరకు సమయం పడుతున్నట్టు పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం యూపీలో పిండి, పప్పులు, చక్కెర ఉన్న నిత్యావసర వస్తువులు ఆగిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక 50 పెట్రోల్ బంకుల వరకు మూసివేశారని కూడా రవాణా సౌకర్యాలు మెరుగుపడే వరకు కూడా పెట్రోల్ బంకులు తెరిచే అవకాశం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ప్రయాగ్రాజ్ వచ్చేవారంతా కూడా ఈ 3 రోజుల పాటు కూడా తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సింది కూడా ఉత్తర ప్రభుత్వం మాత్రం ఇప్పటికే విజ్ఞప్తి చేస్తుంది. లక్ష్మీదుర్గ. ఓకే సతీష్, థ్యాంక్ యూ.